దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున శుభములు, దేవుని ఆశీర్వాదములు మీకు అందిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమున పునరుద్ధానం తర్వాత మొదటి ఆదివారంన మనమందరం కూడా కుటుంబాలతో కలిసి దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు మనకిచ్చిన సమయమును బట్టి దేవుని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధానం తర్వాత మొదటి ఆదివారము మనకివ్వబడినటువంటి అంశము దేవునిగాను ప్రభువునిగాను క్రీస్తును ఒప్పుకొనుట. దేవునిగాను ప్రభువుగాను క్రీస్తును ఒప్పుకొనుట. ఈ అంశమును ధ్యానించుటగాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠములు నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17 వచనాలు, కీర్తనల గ్రంథము 93వ దావీదు కీర్తన, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 23 వరకు, సువార్తల పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29 వరకు. ఈ 4 లేఖన పాఠమును అనుసరించి మనకివ్వబడినటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. తల్లు వంచి ప్రార్థించుదాము. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దినము మా కొరకై నీవిచ్చిన ఈ అంశాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా వ్యక్తిగత విశ్వాస జీవితమును, కుటుంబ విశ్వాస జీవితమును క్రీస్తును బండ మీద కట్టుకోవడానికి, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకోవడానికి మీ పాదముల ఎద్దకు వస్తుండగా దీవించమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పునరుద్ధానము తర్వాత మనకివ్వబడినటువంటి ఈ అంశాన్ని ఈ పరిశుద్ధ దినమున ధ్యానం చేస్తుండగా ఈ అంశము మన వ్యక్తిగత జీవితాలను ప్రతిబింబింప చేస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి వ్యక్తిగత జీవితాల్లో ఈ అనుభవము కలిగి ఉండాలని మనకు నేర్పిస్తుంది. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగాను ప్రభువుగాను మనం అంగీకరించి ఆ వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండడమే ఈ అంశం యొక్క సారాంశము. ఈ అంశము ఒక భక్తుని జీవితంలో నుండి మనము ధ్యానం చేస్తున్నాం. ఒక జాతి నిర్మాణంలో నుండి ధ్యానం చేస్తున్నాం. ఒక సంఘ విశ్వాస జీవితంలో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. సర్వాధికారి అయినటువంటి దేవుని ఉన్నతమైన లక్షణాలను, ఆయన గుణగణాలను అనుసరించి ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం ఒక జాతి నిర్మాణం అని మనం అనుకుంటున్నప్పుడు మనకివ్వబడినటువంటి మొదటి పాఠము నిర్గమకాండంలో ఇశ్రాయేలు జాతి పునర్నిర్మాణములో దేవుడు వారి జీవితాల్లో జోక్యం చేసుకొని, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్న దేవుడునని ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క మొర ఆలకించి మోషే నాయకత్వంలో వారిని విడిపించడానికి గొర్రెలు కాయించినటువంటి మోషే హోరేబు పర్వతం మీద దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నవాడై
దేవుని చేత తిరిగి ఐగుప్తు దేశానికి పంపబడుతున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సంభాషణ, దేవునికిని మోషేకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో మోషేకు దర్శనమిచ్చిన దేవుడు ఎవరో తనను తాను పరిచయము చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లోనికి దేవుడు చొచ్చుకొని వస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే 430 సంవత్సరాలు దేవుడు వారికి దూరంగా ఉన్నాడు. వారిని విడిపించే సమయము ఆసన్నమైనప్పుడు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేతో దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసినవి కాగా, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. నీ వెళ్ళి నా ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించాలి అని దేవుడు మోషేకి పిలిపిస్తూ ఉన్నాడు. మోషేకి ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. మోషే దేవుని యొక్క మాటను అంగీకరించిన వాడై తనకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నాడు. 13వ వచనాన్ని మనము చదివినప్పుడు, మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవల్లని దేవుని అడిగాను. ప్రభువా, నీవు నాకు ఈ బాధ్యతను అప్పగించావు, మంచిదే, నేను చేస్తాను. అయితే ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి మీ దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు అని నేను వారికి చెప్పితే, ఆ దేవుని పేరు ఏంటి అని వారు అడిగితే నేనేం చెప్పాలి? అప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు వారికి, మోషేకు జవాబిస్తున్నాడు 14వ వచనంలో. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడను, ఈ మాట మోషేకి దేవుడు చెప్పిన తర్వాత ఇంకొక మాటను కూడా దేవుడు మోషేకి చెప్తున్నాడు. మరియు ఆయన, ఉండు నన్ను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలీయులతో చెప్పవలెను అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆయన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. ఈ మాటలు మనము ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తన పేరుకు వివరణ ఇస్తున్నాడు. ఆయన ఎవరి దేవుడో, ఏ ప్రజలు నన్ను పూజించారో సేవించారో అని మోషేకి వివరణ ఇస్తున్నాడు. ఆ వివరణ ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయాలని మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మోషే, నీవు నా పేరు అడుగుతున్నావు, నా పేరు నేను ఉన్నవాడను అనువాడను. ఈ మాట తీసుకుని వెళ్ళి ఉన్నవాడు అనువాడు అయిన దేవుడు నన్ను మీ ఎదురు పంపించాడని మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబితే వారికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే 430 సంవత్సరాలు వారికి దేవునికి సంబంధము లేకుండా ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారికి వారి పితరుల దేవుడైన యెహోవా ఉన్నవాడు అనువాడు అనే దేవుడు వారి దేవుడని వారికి తెలియదు. అందుకే ఉన్నవాడను అనువాడను ఆ దేవుడను నేనే స్వయంభవుడను, ఆ మాటలు చెబితే వారికి అర్థం కాదని దేవుడు మోషేకు మరొక మాట చెప్తున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మీ పితరుల దేవుడైన యెహోవాను నేనే అని వారితో చెప్పాలి అని దేవుడు మోషేకి సెలవిస్తున్నాడు.
పితరుల దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు అర్థమవుతుంది. వారికి పితరులు ఉన్నారని వారికి తెలుసు. వారి పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని వారికి తెలుసు. వారు బానిసలైనా అందుకే దేవుడు అక్కడ తన యొక్క వివరణ, నేను ఏ దేవుడునంటే మీ పితరులు ఆరాధించే దేవుడని నేను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేవుడినైతే ఆరాధించారు, మీ పితరులకు నేను ఏ వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం చేసిన దేవుడినైన నేనే ఆ దేవుడను అని నువ్వు వారికి తెలియచేయాలి అని మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు. ఒక జాతి నిర్మాణములో, ఇశ్రాయేలు ప్రజల జాతి పునర్నిర్మాణములో దేవుడు తనను తాను జోక్యం చేసుకుంటూ, తనను తాను పరిచయం చేసుకుంటూ, నేనే మీ దేవుడను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని వారితో వారికి తెలియచేయటము మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జాతి సమూహం ఆ ప్రజలకి ఉన్నవాడు అనువాడు. యెహోవా అనే మాట ఉండడం అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. యెహోవా అనే మాట ఉండడం అనే హీబ్రూ పదం నుండి తీసుకోబడింది. మీ పితరుల దేవుడైన యెహోవా నేనే ఉన్నవాడను అనువాడను అని మోషేతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనం పాత నిబంధనలో చూస్తున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఉన్నవాడును అనువాడునైన దేవుణ్ణి. ఆ దేవుడు ఎవరంటే తమ పితరులైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మోషే నాయకత్వంలో మమ్మల్ని విడిపించనై ఉన్నాడని వారు తెలుసుకొని దేవుని స్తుతించి ఆరాధించాలని, వారి జీవితాల్లో ఆయనే యెహోవా దేవుడని వారు అంగీకరించడానికి దేవుడు మోషే ద్వారా ఈ మాటలు సెలవివ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఎవరంటే ఉన్నవాడు అనువాడు. ఆ దేవుడు ఎవరు అంటే వారి పితరులు ఆరాధించిన దేవుడు యెహోవా దేవుడు. ఇది పాత నిబంధన పాఠంలో ఇశ్రాయేలు జాతి సమూహం ఆ జాతి నిర్మాణములో, ఆ పునర్నిర్మాణములో దేవుడైన యెహోవా తనను తాను పరిచయం చేసుకోవడము, ఆ ప్రజలకు తెలియచే 430 సంవత్సరాలు వారు బానిసలుగా జీవించారు. వారికి దేవుడంటే ఎవరో తెలియదు. కాబట్టి నేను వారి పితరుల దేవుడను, వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆరాధించిన దేవుడిని నేనే ఆ దేవుడినని వారికి తెలియచేయమని మోషేను బలపరిచి ఐగుప్తునకు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధన పాఠంలో మనం గమనించే సత్యము. రెండవది, పత్రికల పాఠంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు మనము గమనించినప్పుడు ఈ పత్రికలో తప్పుడు సిద్ధాంతాలు, కొలస్సీ అనే పట్టణంలో దేవుని యందు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి విశ్వాసుల సమూహము, యేసు ప్రభు యొక్క స్వరక్తమిచ్చి కొనబడిన సంఘము అక్కడుంది. ఆ సంఘములో గ్నాస్టిసిజం అనే యొక్క తప్పుడు సిద్ధాంతము బయలుదేరింది. ఆ గ్నాస్టిసిజం యొక్క తప్పుడు సిద్ధాంతం ఏంటంటే పాప విముక్తి అనేది జ్ఞానం మార్గము నుండి వస్తుంది. క్రీస్తు దేవుడు కాదు, లోకరక్షకుడు కాదు. దేవునికి మనుషులకు అనేక మంది మధ్యవర్తులు ఉన్నారు, వారిలో క్రీస్తు ఒకడు మాత్రమే అన్నారు వాళ్ళు. దేవదూతలను ఆరాధించటము, కఠినతరమైన తపస్సు చేయడము అవసరమని వారు తప్పుడు సిద్ధాంతాలు బోధించడం మొదలుపెట్టారు కొంతమంది దుర్బోధకులు. కొలస్సీ సంఘములో బోధించబడుతున్నటువంటి తప్పుడు సిద్ధాంతాలను ఖండిస్తూ
పౌలు భక్తుడు ఈ ఉత్తరము వారికి రాస్తూ ఉన్నాడు. కొలసీ సంఘము పౌలు స్థాపించింది కాదు, కానీ కొలసీ సంఘములో బోధించబడుతున్నటువంటి తప్పుడు సిద్ధాంతాలను, గ్నాస్టిసిజం అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుని వచ్చి ప్రజలను విశ్వాస జీవితంలో అయోమయానికి గురి చేసినటువంటి వారిని తిరిగి క్రీస్తులో స్థిరపరచుటకు, క్రీస్తే సంఘమునకు శిరస్సు అని, ఆయనే సర్వ వ్యాప్తి అయినటువంటి దేవుడని, ఆయన యందు అదృశ్యమైనటువంటి ఆ సర్వశక్తిని మనం ఇక్కడ చూస్తాం. 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతి అయిన దేవుడని బోధించడం మనం చూస్తున్నాం. గ్నాస్టిసిజం అనే తప్పుడు బోధలు కొలసీ సంఘములో బయలుదేరినప్పుడు పౌలు భక్తుడు ఈ ఉత్తరం రాశాడు. ఆయన రాసినటువంటి సత్యం ఏంటంటే, ఆ తప్పుడు సిద్ధాంతాన్ని, వారు అనుసరిస్తున్నటువంటి ఆ మార్గాన్ని, బోధించబడుతున్నటువంటి తప్పుడు బోధలను ఖండిస్తూ సంఘమునకు శిరస్సు క్రీస్తే అని బోధించాడు. సంఘమునకు 17వ వచనాన్ని మనం చూస్తాం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని పౌలు భక్తుడు నొక్కి ఒక్కానిస్తూ ఈ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు అని బోధిస్తూ, సంఘమునకు శిరస్సు క్రీస్తు, ఈ క్రీస్తు తన పరిశుద్ధ రక్తమును సిలువలో చిందించి పాపులైనటువంటి వారికి పరిశుద్ధ జీవితాన్ని ప్రసాదించాడు. 14వ వచనంలో ఆ మాట చూస్తాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది, పాప క్షమాపణ కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడినటువంటి మానవుడికి పాప క్షమాపణ ఉన్నది. పాప క్షమాపణ పొందినటువంటి వారిని దేవుడు పరిశుద్ధులుగా పిలిచాడు. సంఘమునకు శిరస్సైన క్రీస్తు చేసే పని ఏంటంటే, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, దేవుని ఎదుట నిర్దోషులుగా, దేవుని ఎదుట నిరపరాధులుగా నిలబెట్టడానికి క్రీస్తు శరీరమందు మరణించాడని ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము దేనికి అంటే, పాపములో జీవిస్తున్నటువంటి మానవునికి పాప క్షమాపణ, ఆయన పరిశుద్ధునిగా చేయటము, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి ఉండుటకు క్రీస్తు శిలువలో మరణించాడు అని, ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తే అని పౌలు భక్తుడు బోధించాడు. 22వ వచనమును మనం గమనించినప్పుడు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. కొలసీ సంఘానికి భక్తుడైన పౌలు గారు ఈ ఉత్తరం రాస్తూ, పాప విమోచన క్రీస్తు ద్వారానే దొరుకుతుంది. మానవుడికి పాప క్షమాపణ క్రీస్తు రక్తము ద్వారానే. ఆయన మాంసయుక్తమైన దేహమందు, శరీరమందు ఆయన సిలువలో మరణించినాడు. సిలువలో చిందించిన పరిశుద్ధ రక్తములో సమస్త మానవాళి పాపములకు క్షమాపణ. ఎవరైతే ఆయన్ని క్రీస్తుగా రక్షకుడుగా అంగీకరిస్తారో, తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి, తమ పాపముల విషయమై వారు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తమ పాపములను ఒప్పుకుంటారు, వారు ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారై పాప విమోచన, పాప క్షమాపణ కలిగిన అనుభవంలోనికి వస్తారు. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు అని కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆయన సంఘమునకు శిరస్సు క్రీస్తే, ఆయనే ఆది సంభూతి అయిన దేవుడు, సర్వ సృష్టికి ఆయనే దేవుడు అని గ్నాస్టిసిజం అనే తప్పుడు బోధలను ఖండిస్తూ భక్తుడైన పౌలు గారు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. సంఘమునకు శిరస్సు క్రీస్తే. సంఘముగా ఎవరిని మనం అంగీకరించండి. సంఘము అనగా
భక్తుల యొక్క సమూహము, వ్యక్తిగత జీవితాలలో క్రీస్తు యొక్క రక్షణను పొందినటువంటి సమూహము, సంఘము. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు అని, ఆయనే ఆది సంభూతి అయిన దేవుడని, ఆది సంభూతుడై ఉన్నవాడని పౌలు భక్తుడు, సర్వ సృష్టికి ఆయనే దేవుడని పౌలు భక్తుడు కొలసీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. 93వ దావీదు కీర్తన. ఈ కీర్తన దేవుని మహిమ ప్రభావం గూర్చి, శాశ్వతమైన ఆయన సింహాసనం గూర్చి, ఎన్నటెన్నటికీ మారిపోని ఆయన శాస్త్రం గూర్చి బోధిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మందిరము పరిశుద్ధమైనది అని బోధిస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన మందిరాల్లో నివసించడానికి ఇష్టపడతాడని ఈ కీర్తన బోధిస్తుంది. ఏది ఆయన పరిశుద్ధ మందిరము అంటే, సమస్త మానవాళి కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య ఏ ప్రజల కొరకైతే తన పరిశుద్ధ రక్తమును చిందించాడు, ఆ ప్రజలు పాపల విషయమై పశ్చాత్తాపడి తమ పాపమును క్రీస్తును పరిశుద్ధ రక్తములో కడుక్కునబడినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా పిలువబడతాడు. పరిశుద్ధుడిగా పిలువబడినటువంటి ఆ వ్యక్తిలో యేసు ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ నివసిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. అది ఆయన మందిరం. ఆ మందిరం, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన మందిరాల్లో దేవుడు నివసిస్తాడు అని మనము గమనిస్తూ ఉన్నాం. మానవ శరీరమును మందిరముగా మార్చుటకు క్రీస్తు యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తమును సిలువలో చిందించాడు అని మనకు అర్థమవుతుంది. పాప పంకిలమైనటువంటి ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము పరిశుద్ధతను తీసుకుని వచ్చింది, పవిత్రతను తీసుకుని వచ్చింది. పరిశుద్ధులుగా ప్రభు మనల్ని పిలిచాడు. పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఈ మందిరమే ఆయన మందిరము. ఈ శరీరమే ప్రభు యొక్క మందిరం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆలయము ఈ మందిరం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో ఆయన మనలను కడిగి ఉన్నాడు. ఆయన రక్తములో కడగబడినటువంటి అనుభవం మనలను పరిశుద్ధ మందిరంగా మారుస్తుంది. ఈ శరీరాన్ని పరిశుద్ధపరచబడినటువంటి ఈ శరీరంలో ప్రభు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్ముడు నివసించుటకు యోగ్యమైన దానిగా ఆయన చేశాడు. ఆయన పరిశుద్ధ మందిరంగా మనల్ని మార్చుకున్నాడు. ఈ మందిరములో నా ప్రభువా, నా దేవా అనే వ్యక్తిగత అనుభవం మనం కలిగి ఉండాలి. అదే మనము సువార్తల పాఠంలో మనం చదువుకుంటాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు రాయబడినటువంటి ఈ వాక్య భాగములో తోమా ఒక ఛాలెంజ్ మనకిస్తూ ఉన్నాడు. ఆయన 12 మంది శిష్యులతో కలిసి ఉన్నాడు. 12 మంది శిష్యులతో కలిసి ప్రయాణం చేశాడు. యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. సిలువ వేయబడ్డం చూశాడు. ఆయన అనేక అనుభవాల గుండా తోమ ప్రయాణం చేశాడు. ప్రభు సిలువ మీద మరణించి తిరిగి పునరుద్ధానమున లేచి ఆయన శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు ఆదివారం సాయంకాలంన ప్రభు వారితో కలిసి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పినప్పుడు తోమా అక్కడ లేడు. యేసు ప్రభు దర్శనమిచ్చి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడు తోమా వారి మధ్యకు వస్తాడు. 24వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా
వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో అనెను. ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నవాడు తోమా. ఆయన జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఒక స్పష్టత లేకుండా ఆయన లేడు. తాను ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు దానికి ఒక నిదర్శనాన్ని, ఒక సాక్ష్యమును ఆయన కోరుకుంటున్నాడు. అందులో తప్పేమీ కనపడదు మనకి. ఆయన తన జీవితాన్ని ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి తాను ప్రభు యొక్క గాయములలో నా చేతులు నా వ్రేళ్ళు పెట్టి చూస్తేనే నేను నమ్మను అని అంటున్నాను. అంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే తాను చూడని దానిని నమ్మడు, చూచిన దాన్ని పూర్తిగా నమ్ముతాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడు కాదనమాట. మనం ఆయన చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక దగ్గరే మాత్రమే కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనము తోమా జీవితంలో చూడగలము. యేసుక్రీస్తు ప్రభు 14వ అధ్యాయంలో ఆయన జరగబోయే సంగతుల గురించి బోధిస్తూ యేసయ్య ఒక మాట చెప్తాడు. 4వ వచనంలో, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగో తెలియనని ఆయనను అడిగాను. ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళే మార్గం మీకు తెలుసు అనగానే తోమా అంటున్నాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే. అప్పుడు యేసే అంటున్నాడు, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే తండ్రి యొద్దకు మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. తోమా జీవితంలో ఒక స్పష్టతని ఆయన ఆశించేవాడు. ఒక విషయం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండడము ఆయన వ్యక్తిగత జీవితంలో మనం గమనిస్తున్నాం. శిష్యులందరూ చెప్పారు, యేసు స్వామి మాకు కనపడ్డాడు, ఆయన మాకు ఈ మాటలు చెప్పాడు, మా మీద పరిశుద్ధాత్మను ఊదాడు, ఆయన మాకు ఈ సూచనలు ఇచ్చాడు, మేము ప్రభువుని చూశాము అని చెప్పాడు. వారు చెప్పారు, కానీ ఆయన నమ్మలేదు. ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, నీ వ్యక్తిగత జీవితాన్ని నేను పరిశీలన చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాల్లో తోమాకున్నటువంటి అనుభవం మనకు ఉండాలి. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు ఎవరు, ఏ దేవుడు? ఎందుకంటే మోషే అడుగుతున్నాడు, ప్రభువా ఎవరు నిన్ను పంపించింది ఎవరు అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి వారికి? మోషేకి తెలుసు, ఐగుప్తు ప్రజలు ఆరాధించే దేవుళ్ళు తెలుసు ఆయనకి. ఇశ్రాయేలు ప్రజలు కూడా 430 సంవత్సరాలుగా వారిని చూస్తూ ఉన్నారు. ఐగుప్తు ప్రజలు ఆరాధించే దేవుళ్ళను, దేవతలను. మరి ఏ దేవుడు అని వారు అడిగితే నేనేం చెప్పాలి అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఇశ్రాయేలు ప్రజల పునర్నిర్మాణంలో దేవుడైన యెహోవా ఉన్నవాడను అనువాడను నేనే అని మోషేకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. అది ఆ జాతి నిర్మాణంలో దేవుడు తానే జోక్యం చేసుకుంటున్నాడు. అది దేవుని ప్రేమ. సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన శాస్త్రములు ఎన్నటికీ అవి మార్చబడవు, ఆయన సింహాసనము మార్చబడదు, ఆయన పరిశుద్ధుడు అని కీర్తనకారుడు సర్వ మానవాళికి తెలియచేస్తున్నాడు. ప్రజలందరికీ క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘము
తప్పుడు సిద్ధాంతాలు బోధించబడినప్పుడు సంఘమునకు శిరస్సు క్రీస్తే, ఆయనే అదృశ్య దేవుని స్వరూపి అయిన దేవుడని, ఆయనే సంఘమునకు శిరస్సు అని బోధించినటువంటి బోధ, సంఘమునకు శిరస్సు క్రీస్తే అని మనం చూస్తున్నాం. తోమా జీవితంలోనికి వచ్చేసరికి ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులకి ఇదొక ఛాలెంజ్ అన్నమాట. ఆ ఛాలెంజ్ ఏంటంటే, తోమాతో కూడా మిగతా శిష్యులు యేసుని చూశారు. ఆ 11 మందికి ఆ అనుభవం ఉంది. ఎందుకంటే వారు ప్రత్యక్షంగా ఆయన చూశారు. కాబట్టి వారు చెప్పిన మాట ఈయన నమ్మాలి. కానీ నమ్మలేదు. కారణం ఏంటంటే, ఆయన కన్నులారా చూడాలి, ఆయన ఆ అనుభవాన్ని పొందాలి. ఈరోజు సంఘాలలో మనము ఎవరు చెబితే ఏం వింటున్నాం, వ్యక్తిగత అనుభవం ఏంటి, క్రీస్తుని గూర్చినటువంటి నీ అనుభవం ఏంటి అని నీవు ప్రశ్న వేసుకోవాలి. నీ జీవితంలో యేసు స్వామి ఏమై ఉన్నాడు, నువ్వు ఏమని చెప్పగలవు యేసయ్య గూర్చి? తోమా చెప్పాడు, నా ప్రభువా, నా దేవా అని ఆయన చెప్పగలిగాడు. ఎందుకు చెప్పగలిగాడు? ఆయన చూశాడు కాబట్టి, వ్యక్తిగత అనుభవాన్ని పొందుకున్నాడు కాబట్టి, ప్రభు యొక్క గాయములు ఆయన చూశాడు, కన్నులారా చూశాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. మిగతా శిష్యులు మేము ప్రభుని చూశాము అన్నారు. ఎందుకంటే వారు ఆ గదిలో యేసయ్యను చూశారు కాబట్టి. ఆ దర్శనం. ఈరోజు నీకు ఏ అనుభవం ఉంది? ఏ అనుభవం గుండా నీవు ప్రయాణం చేస్తున్నావు? ఈరోజు ప్రజలు ఒక ఫేవరెటిజంలో ఉన్నారు. ఫేవరెటిజం. ప్రజలు వ్యక్తిగత అనుభవాలలో క్రీస్తును తమ సొంత రక్షకుడుగా, ఆయన దేవునిగా, ప్రభువునిగా అంగీకరించే అనుభవం ఎప్పుడైతే అక్కడ వస్తుందో అది దేవుని మందిరంగా మార్చబడుతుంది. అక్కడ శిరస్సుగా క్రీస్తు ఉంటాడని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మీకు ఒక సంగతిని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ గూర్చి రాయబడింది. సమరయ స్త్రీ. సుకారను ఊర్లో ఉన్నటువంటి ఒక స్త్రీ, సమరయ జాతికి సంబంధించిన ఒక స్త్రీ. మధ్యాహ్న వేళ బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువు ఆమెకు మధ్య జరుగుతున్న సంభాషణ చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళింది. ఆ సంభాషణ ఎక్కడికి వెళ్ళిందంటే, ఒక గ్రామాన్ని క్రీస్తు కొరకు సంపాదించే వ్యక్తిగత అనుభవంలోనికి వెళ్ళింది. వ్యక్తిగత అనుభవం. ఆ నీళ్ళ దగ్గర నుండి మొదలై ఆరాధన వరకు వెళ్ళి దేవుని ఎలా ఆరాధిస్తారో, క్రీస్తు అనబడిన మెస్సయ్య ఎవరో తెలుసుకునేలా ఆ వ్యక్తిగత అనుభవంలోనికి ఆ స్త్రీ, ఆ సమరసి వచ్చినదై 28వ వచనంలో మనం చూస్తాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పింది. ఈయన క్రీస్తు కాడా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని మీరు చూడండి. వ్యక్తిగత అనుభవాన్ని పొందుకున్నటువంటి స్త్రీ ఈమె. అందుకే ఆమెకు భయం లేదు. ఇప్పుడు ఆమెలో క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు అందుకే నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని మీరు చూడండి. ఇప్పుడు ఆమెకు సిగ్గు, భయం లేవు. ఎందుకంటే ఆమెలో ఇప్పుడు క్రీస్తు ఉన్నాడు. అందుకే ఆ ధైర్యంతో నన్ను క్షమించగలిగినటువంటి యేసయ్య నన్ను క్షమించాడు కాబట్టి అని ఊర్లోనికి వెళ్ళి ఊరందరినీ ప్రభు యొద్దకు నడిపించింది. 39వ వచనంలో చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి.
ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరి మాటను బట్టి? స్త్రీ యొక్క మాటను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము నోట్ చేసుకోవాలి ప్రియులారా. స్త్రీ యొక్క మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 40వ వచనంలో, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. ఎంత వ్యత్యాసం చూడండి. 39వ వచనానికి 42వ వచనానికి ఉన్నటువంటి తేడా, ఆ భేదం ఏంటంటే, స్త్రీ మాటను బట్టి వారు యేసయ్యందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసము వారిని యేసు ప్రభుని తమ యొద్ద ఉండేలా కోరుకున్నది. ఆయన 2 దినాలు అక్కడ ఉండిన తర్వాత, ఆయన నోట నుండి వచ్చిన మాటలు విన్న తర్వాత అప్పుడు ఇస్తున్నారు సాక్ష్యము, ఈయన నిజముగా లోకరక్షకుడు, అప్పుడు నమ్ముతున్నామని అనిరే. ప్రియులారా, నేటి ఆధునిక సంఘం యొక్క ధోరణి ఎలాగుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు అర్థమవుతుంది. ప్రజలు ఇటు అటు పరిగెత్తుతున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు. మంచిది. ఆ విశ్వాసము ఏ స్థాయికి వెళ్ళాలి అంటే, నీ జీవితంలో ప్రభువే రక్షకుడు అనే అనుభవంలోనికి వెళ్ళగలగాలి. ఈరోజు సంఘాల్లో మనం ఇది నేర్చుకునవలసిన వారమైంచినాం. ఈ పరిశుద్ధ దినమున, ఈ పునరుద్ధాన దినమున దేవునిగాను ప్రభువుగాను క్రీస్తును ఒప్పుకొనుట అనేది నీ వ్యక్తిగత, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశము. క్రీస్తు ఏమైనాడు నీ జీవితంలో? ప్రభువు అంటే పరిపాలకుడు. ఆ పరిపాలకుని కింద నీ జీవితము, నా జీవితము ఉండాలి. ప్రభు యొక్క పరిపాలనలో, ఆ దేవుని యొక్క పరిపాలనలో నీ కుటుంబము, నా కుటుంబము నడిపించబడినదై ఉండే అనుభవం మనకి ఎప్పుడైతే వస్తుందో అక్కడ దేవుడు మహిమపరచబడతాడు, యేసయ్య మహిమపరచబడతాడు. ఆ కుటుంబం దేవుని చేత దీవించబడుతుంది. ఈరోజు తోమా జీవితంలో జరిగిన సంఘటన మన జీవితాలకు ఒక ఛాలెంజ్. మిగతా శిష్యులు తోమాకు చెప్పారు, మేము యేసయ్యను చూసామని. సమరయ స్త్రీ కూడా చెప్పింది, యేసయ్యను చూడండి, ఆయన క్రీస్తు కాడా అని. తోమా అంటున్నాడు, నేను ఆయన గాయంలో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానంటే. వారు కూడా సమరయ స్త్రీ చెప్పిన మాట విని వెళ్ళారు. యేసు ప్రభుని తమ దగ్గర 2 దినాలు ఉంచుకున్నారు. ఆయన నోటి వెంట వచ్చిన మాటలు విన్నారు. నిజంగా లోకరక్షకుడని అంగీకరించి నమ్మి ఉన్నారు. ఈరోజు వాక్యము నువ్వు వింటున్నావు, నేను వింటున్నాను, రకరకాలుగా అనేక రీతులుగా వింటున్నటువంటి నీలో విశ్వాసం ఉంది, నాలో విశ్వాసం ఉంది. అయితే మన జీవితంలో యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య ఏమై ఉన్నాడు? వ్యక్తిగత రక్షణ అనుభవము ఏమైంది? ఇది ప్రశ్న. ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఎవరో చెబితే కాదు. ఇది నీ మనస్సాక్షికి, నీ హృదయానికి, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రశ్నిస్తుంది ఈ అంశం. నీ జీవితంలో ఏమై ఉన్నాడు క్రీస్తు? నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య, మరలా త్వరలో రానైనటువంటి యేసయ్య నీ జీవితంలో, నా జీవితంలో ఏమై ఉన్నాడు? ఏంటి మన వ్యక్తిగత అనుభవం క్రీస్తుతో? ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఉన్నవాడు, అనువాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారి జీవితాల్లో ముడివేయబడి ఉన్నాడు.
సంఘమునకు శిరస్సు క్రీస్తే అని కొలసీ సంఘానికి పౌలు భక్తుడు ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తే, ఎందుకంటే ఆ సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినది కనుక ఆయనే. మరి నీ జీవితానికి, నా జీవితానికి, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు ఏమై ఉన్నాడు? ఈరోజు అనేక పరిచర్యలు మనం చూస్తున్నాం, అనేక సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయి. నీవు కలవరపడకుండా, నీవు వెరవకుండా, భయపడకుండా క్రీస్తులో ఒక స్థిరమైనటువంటి నివాసము, క్రీస్తుని బండ మీద నీ వ్యక్తిగత రక్షణ అనుభవాన్ని, నీ కుటుంబాన్ని నీవు కట్టుకున్నప్పుడు, నేను కట్టుకున్నప్పుడు మనకు శిరస్సు క్రీస్తు, ఆయన పరిపాలనలో మనం ఉంటాం కాబట్టి ఆయన శాస్త్రములు తప్పిపోవు. ఎన్నటెన్నటికీ ఆయన పరిశుద్ధత మనకు ఉంటుంది. ఆయన రాజ్యము ప్రభావం గలది, అందులో మహిమ ప్రభావములు ఉండబోతున్నాయి. మహిమా ప్రభావం కలిగిన ఆ రాజ్యములో నేను ఉండబోతున్నా. ప్రియులారా, ఈ అంశము ఈరోజు మనతో సూటిగా, స్పష్టంగా ఒక ప్రశ్న మన ముందుకు తీసుకుని వస్తుంది. నీ జీవితంలో, నా జీవితాల్లో క్రీస్తు ఏమై ఉన్నాడు? ఒకే ప్రశ్న. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య ఏమై ఉన్నాడు? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి, ప్రేమ కలిగిన ప్రభువా, మా వ్యక్తిగత జీవితాల్లో నీవే నిజమైన దేవుడవని, ప్రభువని, నా కొరకు పరలోకపు మహిమను విడిచి నాకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి, నేను పరిశుద్ధముగా ఈ లోకములో బ్రతకడానికి అవసరమైన సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని నాకు వరముగా ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. క్రీస్తుని బండ మీద వ్యక్తిగతంగా, కుటుంబముగా కట్టబడిన వారమై నీ మహిమార్థం ఈ లోకములో జీవించుటకు సహాయమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.